హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. 3 పచ్చిమిరపకాయలని ఇలా చీరికల్లాగా కట్ చేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు కూడా 2 ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది. ఇంకా కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ ఉల్లిపాయలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం తడి తడిగా ఉన్నట్టుగా ఉంటాయి కదా, దానికి ఉప్పు తగిలేటప్పటికి ఇంకొంచెం తడిగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం అల్లం తురుము వేసుకుని కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం అల్లం ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉల్లిపాయకి పట్టినప్పుడే దీని టేస్ట్ ఉంటుందండి. అందుకని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం దీనిలోకి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి జల్లించుకుని వేసుకుంటే మనకి ఉండలు లేకుండా ఉంటాయి. దీంట్లో నీళ్లు అస్సలు కలపలేదండి. ఇలా కొంచెం కొంచెంగా పిండిని వేసుకుని గట్టిగా కలుపుకోవాలి. ముందు ఉప్పు ఇంకా కారం ఈ ఉల్లిపాయలు వేసి కలుపుకున్నాం కదా, అందుకని నీళ్లు అవసరం లేదండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది, గట్టిగా ఉండాలి. ఇప్పుడు కొంచెం ముద్దని తీసుకుని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకుని కొంచెం వడలాగా తయారు చేసుకోవాలి. ఇలా బాల్ లాగా వేసేసాము అంటే లోపల పచ్చిగా ఉండిపోతుందండి. గట్టిగా కలుపుకున్నాం కదా, అందుకని కొంచెం ఇలా వడలాగా చేసుకున్నాము అంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఇదే విధంగా అన్ని వడల్ని కూడా తయారు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడే పొయ్యి మీద నూనె కూడా వేడి చేసేసుకున్నాము అంటే వెంటనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ వడల్ని ఈ నూనెలో వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే మనకి వడలు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. వడలు వేసిన వెంటనే గరిట పెట్టి కలపకూడదండి. పిండి పచ్చిగా ఉంటుంది కదా, అప్పుడు గరిటకి అంటుకుపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 వైపులకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉడకకుండా పైన కలర్ వచ్చేస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక్కొక్కటిగా తీసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వడల్లాగా తయారు చేసుకుని నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుందండి. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా ఒక 5 నిమిషాల్లోనే మనకి ఈ స్నాక్స్ రెడీ అయిపోతాయి. సడన్గా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడొచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ఇంట్లో అందరికీ కూడా ఇష్టపడతారు. 5 నిమిషాల్లో ఈజీగా రెడీ అయిపోయే స్నాక్ తయారీ విధానం చూసారు కదండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.